బీబీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రూప. తూర్పుకాపు ఉపాధ్యక్షులు నల్లల శ్రీనివాస్ కి ఘన సన్మానం. అనకాపల్లి గాంధీనగరం అంజయ్ కాలనీకి చెందిన నల్లల శ్రీనివాస్ కి ఉపాధ్యక్ష పదవి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా లక్ష్మీదేవిపేటలోని ఆయనకి ఘనంగా సన్మానించడం జరిగింది. ముందుగా లక్ష్మీదేవిపేటలో ఉన్న దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది తదనంతరం గొర్లి రాము గారి నివాసంలో ఏర్పాటు చేసిన సన్మానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సన్మానం కార్యక్రమంలో సంఘానికి నల్లల శ్రీనివాస్ చేసినటువంటి సేవలను పలువురు వక్తలు కొనియాడారు. ఈ సన్మానం కార్యక్రమంలో అధ్యక్షులు పలకారాము, సెక్రటరీ ఎడ్ల త్రినాథరావు కూడా పాల్గొన్నారు. తదనంతరం గొల్లి రాము ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొన్నారు. यजमानस्य धर्मपुत्र्याः सौभाग्यवत्याः मङ्गादिगणमयोग्याः यजमानस्य लक्ष्मीकान्तनामस्य कुशालनामस्य सहकुटुम्बानां सभान्धवानां यजमानस्य आयुर्वच्चशोभलाभचित्रं మంగవాణి హర్షిని
ముఖ్యంగా మనం ఈరోజు కలవడానికి కారణం మన సోదరుడైనటువంటి మన సంఘ సభ్యుడైనటువంటి తూర్పు కాపు సంక్షేమ సంఘం తరపున ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. అలాగే ఈ ఉపాధ్యక్ష పదవి కావడానికి ముఖ్య కారకులైనటువంటి అధ్యక్షులైనటువంటి పలకా రాము గారికి, అలాగే కార్యదర్శి అయినటువంటి ఎడ్ల తిరునాథ్ గారికి మా తూర్పు కాపు సంక్షేమ సంఘం సభ్యులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే మా సోదరుడు మరెన్నో పదవులు అలంకరించి మా కమిటీకి, మా తూర్పు కాపు సంఘానికి కూడా పేరు ప్రతిష్టలు తెస్తారని ఆశిస్తున్నాము. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారకులైనటువంటి గొర్రెల రాము గారికి కూడా మా కమిటీ తరపున, మా తూర్పు కాపు సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇంకా ముందు ముందు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి, ఎదుటి కులాలను పోషించకుండా మన కులాన్ని మనం అభివృద్ధి చేయడానికి అందరి తోడ్పాటుతో కూడా మరింత ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి మన రాము గారు, తిరునాథ్ గారు, వాసు గారు ఆధ్వర్యంలో మేము అందరూ నడుస్తామని ఈ కార్యక్రమంలో వివరిస్తున్నాము. ఈరోజు తూర్పు కాపు సంఘం తరపున అధ్యక్షులైనటువంటి పలకా రాము గారికి, అలాగే కార్యదర్శి అయినటువంటి లాయర్ గారు ఎడ్ల త్రినాథరావు గారు, కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి నల్లల వాసు అనకాపల్లికి ఇతనికి ముద్దుగా కేవీపీ అనేటువంటి ఒక బిరుదుని ఇస్తున్నాం. కేవీపీ అంటే కాపు వైస్ ప్రెసిడెంట్ అనేటువంటి అర్థం వచ్చేలాగా. అంటే తూర్పు కాపులు సమస్యలు చాలా ఉన్నప్పటికీ తూర్పు కాపుల్ని బీసీడీలో చేర్చాలి అనేటువంటిది చాలా రోజులు బట్టి నలుగుతున్నటువంటి విషయం పెద్దలందరికీ తెలుసు. అయితే దాన్ని ఆసరాగా తీసుకుని పేదవాళ్ళ దగ్గర కూడా డిమాండ్ చేసి రాజకీయ బ్రోకర్లు తయారై ఆ కులంలో ఉండేటువంటి వ్యక్తులకే ఆ సర్టిఫికెట్లు రాకుండా అడ్డుపడుతున్నారు. అలాంటివి ఏవీ చేయకుండా జెన్యూన్ గా ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే ఈ కాపు కులస్తులు ఉన్నారో వాళ్ళకి రాజకీయ పార్టీలకు అతీతంగా న్యాయ పోరాటం చేసి అందరికీ మంచి పనులు చేసి, అలాగే ఎవరైతే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు పేద విద్యార్థులకి ఏడాదికి 15,000 రూపాయలు చెప్పిన అక్కడ ఉండేటువంటి కాపు పిక్నిక్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతంలో కులాలకు అతీతంగా నల్లల వాసు గారు కులాన్ని చూడకుండా అనేక మంది పేద విద్యార్థులకి తన వంతు సాయం చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా అట్లాంటి వ్యక్తులందరినీ దృష్టిలో పెట్టుకుని సేవ చేసి మరిన్ని మంచి పదవులు సాధించాలని, అలాగే సమాజానికి, కాపు కులస్తులకి, వారు నమ్ముకున్నటువంటి సమాజానికి సేవ చేస్తారని, అట్లాగే భగవంతుడు వారికి దీర్ఘాయుష్ ఇచ్చి మరింత ఉన్నత స్థితిలో తీసుకెళ్లాలని. అయితే నేను మిత్రుడిగా మాత్రమే ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. దీంట్లో మంచి ఉంటే స్వీకరించండి, దీంట్లో చెడు ఉంటే దాన్ని తీసివేయండి. కేవలం కులాలకు అతీతంగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, కులాలకు అతీతంగా ఒక కుటుంబ సభ్యులకు మెలగడానికి కారణం నేనే తాకాణం. నేను కాపు కులస్తుని కాదు, నేను సాటి బ్రాహ్మణ్ణి. అయితే కాపు కులస్తులందరూ కూడా నన్ను ఒక కుటుంబ సభ్యుడి కింద ఆదరించి వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా సరే, మా మిత్రులైనటువంటి గొర్రెల రాము గారు నాకు ఒక ఫ్యామిలీ మెంబరు, అట్లాగే ఏపూర్ రమేష్ గారు, ఇట్లా ఇక్కడ ఉండేటువంటి లక్ష్మీదేవపేటతో నాకు అనుబంధం ఉంది. అలాగే పలకా రాము గారితో నాకు అనుబంధం తక్కువ ఉన్నా సరే మా ఫ్యామిలీతో అతనికి కూడా చాలా అనుబంధం ఉంది. ఎడ్ల త్రినాథరావు గారికి మాకు సాటి వృత్తిలో అతను అడ్వకేట్, నేను అడ్వకేట్ని, ఈ రకంగా ఉంది. కాబట్టి వాసు గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ పెద్దలతో చర్చించి మరిన్ని ఉపకారాలు ప్రజలు చేస్తారని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మన నల్లల వాసు గారికి తూర్పు కాపు కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్గా పదవి రావడం మేమందరమే ఎంతో ఆనందవ్యంగా ఇక్కడ కలవడం జరిగింది. అలాగే ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని మా అందరికీ తెలియపరిచి ఈ నల్లల వాసు గారు ఫ్యూచర్లో మరిన్ని పదవులు స్వీకరించి బాధ్యతలు చేపట్టాలని, అందరినీ దృష్టిలో ఉంచుకొని ఆయన మరిన్ని పదవులు ఆకర్షించాలని మేమందరం మనస్ఫూర్తిగా ఈరోజు ఇక్కడికి వచ్చి అభినందనీయంగా ఈ అభినందనలు
తెలియజేయడం జరుగుతున్నది. కావున నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా మాయ గారు అటువంటి గొర్రెల రాము గారికి, మా అన్నయ్య అయినటువంటి ఏపూరు రమేష్ గారికి, నేను ఇక్కడున్న పెద్దలందరికీ, అలాగే ముఖ్య కార్యకులు మన నల్లమల వాసు గారికి, హనుమంతరావు అన్నయ్య గారికి, ఇంకా వగేరా వగేరా అందరూ పెద్దలు వచ్చారు. వీళ్ళందరూ ఆశీస్సులు అన్నయ్య గారికి ఉండి మరిన్ని పదవులు చేపట్టాలని నేను మంచిగా కోరుకుంటున్నాను. నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మన తూర్పు కాపు పెద్దలందరికీ నేను ఒక్కసారి నమస్కరించుకుంటున్నాను. ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి తూర్పు కాపు సంఘం పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే తూర్పు కాపు సంఘం ఏ కార్యక్రమం అయినా సరే అన్నయ్య నల్లల వాసు గారు ప్రతి కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అలాంటి అన్నయ్యకి ఈ రోజు కష్టపడినందుకు గాను అన్నయ్య పలకా రాము గారి ఆధ్వర్యంలో నల్లల వాసు అన్నయ్యకి వైస్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ లక్ష్మీదేవట్లో ఫస్ట్ నుంచి కూడా గొర్రెల రాము గారి ఆధ్వర్యంలో తూర్పు కాపు సంఘం ఏ పిక్నిక్లు చేసినా ఏం చేసినా సరే ఇక్కడ తూర్పు కాపు సంఘం సభ్యులందరి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం చేస్తాం. ఈ రోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన మాయ గారు గొర్రెల రాము గారికి, ఏపూరు రమేష్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తూర్పు కాపు సంఘం పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన సంఘాన్ని ఇంకా కూడా మీరు ఇంకా అభివృద్ధి చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఇంకా లక్ష్మీదేవతలు ఇంకా ఉన్నారు. ఇది మామూలుగా ఏంటి, నెక్స్ట్ కూడా వార్డుల వైజ్ కూడా పిక్నిక్లు కానీ ఏదైనా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఏ వాటిగా వార్డు 1 year ఒకసారి పిక్నిక్ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం మన అందరికీ సుపరిచితుడు, నోట్లో నాలుగు వెంట వాడైన నల్లల వాసు. అందరూ నా స్నేహితుడు అనుకుంటారు, కానీ ఈయన నా కో బ్రదర్, అంటే తోడలుడు. అయితే ఈరోజు అతని సేవలను గుర్తించి తూర్పు కాపు సంఘంలో ఉపాధ్యక్షులుగా పదవిని ఇవ్వడం చాలా, అతని సేవలు ఎటువంటివి అంటే అతను తెలిసినో తెలియకో అందరికీ అడుగుతున్న వాళ్ళందరికీ సేవలు చేస్తూనే ఉంటాడు. అయితే ఈ సేవలను గుర్తించి అతనికి ఈ పదవిని వచ్చేలా చేసిన మన పలకా రాము గారికి, అధ్యక్షులు పలకా రాము గారికి, సెక్రటరీ అయినటువంటి ఎడ్ల త్రినాథరావు గారికి, అలాగే కార్యవర్గ సభ్యులకు వాళ్ళందరికీ ముందుగా నా యొక్క కృతజ్ఞతలు. అందరికీ వాట్సాప్లో అవైలబుల్లోనే ఉంటుంది. అదేవిధంగా ఐ విల్ బి దేర్ అనో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు, ప్రెస్ అనే వాళ్ళు ప్రెస్ అని పెట్టుకుంటారు. కానీ ఈయన వాట్సాప్ స్టేటస్లో చూస్తే ఐ కెన్ హెల్ప్ యూ ఎనీ టైమ్ అని ఉంటుంది. అతను సర్వీస్ అనేది అదేవిధంగా రిపబ్లిక్ డే వచ్చిన ఆగస్టు 15 వచ్చినప్పటికీ కూడా ఆయన వీధిలో చిన్నపిల్లలకి బుక్స్ పంచడం అని, చాక్లెట్లు పంచడం అని, అదేవిధంగా పెన్నులు పెన్సిల్ ఇలాంటివి కొని ఆయన పంచుతూ ఉంటారు. అతనికి అదొక సరదా, అదే సర్వీస్ మోటో లేదా గొప్ప కోసం కాదు, అటువంటి సరదాగా ఆయన సర్వీస్ చేస్తూ ఉంటారు. ఇటువంటి సర్వీస్ మోటో ఉన్న వ్యక్తికి ఇటువంటి పదవి రావడం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే సర్వీస్ చేసేవాడికి అవకాశం ఉండాలి, అవకాశం ఉన్నవాడే సర్వీస్ చేయగలడు. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన తూర్పు కాపు పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ఈ అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. ఎందుచేతంటే చాలా మంచి కార్యక్రమం. నల్లల శ్రీనివాసరావు అనే వ్యక్తి దాదాపు ఒక 2 సంవత్సరాల కింద నుంచి నాకు తెలుసు. అతను మన పిక్నిక్ కార్యక్రమం చేశాం. ఆ పిక్నిక్ కార్యక్రమంలో మాకంటే ముందుండేవాడు ఆయన. అంత డిటర్మినేషను, మృదు స్వభావి, అజాత శత్రువు, చాలా చక్కటి మనస్తత్వం గలవాడు. అతను నోటముట మాట ఏం రాదు, మనం ఏం చెప్తే అదే వింటాడు ఆయన. మరి ఇటువంటి గుణగణాలన్నీ కూడా అతని మంచి పదవి ఎన్నికకు దోహదపడ్డాయని చెప్పగలం. తర్వాత ఇప్పుడు సభ్యులు, సోదర సభ్యులు అందరూ తెలియజేస్తున్నది ఏంటంటే సర్వీస్ టు పీపుల్, సర్వీస్ టు గాడ్. అంటే అందరికీ సేవ చేయలేని దృక్పథం. మానవ సేవే మాధవ సేవ. కులాలన్నవి మనం ఏర్పరచుకున్నవే కులాలు.
అందులో ఒక భాగం తూర్పు కాపులు. మన సోదరులు మా నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు ఆయన బ్రాహ్మణ కులస్తుడు అయినా సరే ఇన్స్పైట్ ఆఫ్ దట్ అతన్ని చాలా ప్రైజ్ చేస్తున్నారు. అతని యొక్క గుణగణాలను అతను అభినందిస్తున్నారు. అంటే ఒకరి యొక్క గుణగణాలని ఇతరు వాళ్ళు అభినందించినప్పుడే ఆ గుణానికి వన్నె తెస్తారు. అందులో భాగంగానే ఆయన మంచి పదవికి ఎన్నికయ్యారు. ఆయన సర్వీస్ కూడా చాలా గొప్ప సర్వీస్ చేస్తారు. ఆయన ఈ తూర్పు కాపులు అనే దానికి ఏంటంటే ఈ ఏరియాలో, ఈ చుట్టుపక్కల ఏరియాలో తూర్పు కాపులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాపులైనబడే వాళ్ళందరూ తూర్పు కాపులే. ఇంకా కులానికి కాకుండా కులానికి ఒక రకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మనం అందరం ముందుకు వెళ్ళిపోతే ఆ కులము అభివృద్ధి చెందుతుంది, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజంలో అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. అన్ని కులాలు బాగుంటేనే మనం బాగుంటాం. ఇతర కులాలను మనం విమర్శించాం, ముఖ్యంగా అవి మనం ఆ పని చేయం. తూర్పు కాపులు మాత్రం ఇతర కులాలను విమర్శించరు. ఇంకా మన శ్రీనివాసరావు గారు మాత్రం మంచి భవిష్యత్తు ఉన్న యువకుడు. ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఆయనకి. మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని, ఈ కుల అభివృద్ధిలోనే కాకుండా మిగతా రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలని, ఈ 4 ఆస్పెక్ట్స్ కూడా ఇతను ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈ మంచి కార్యక్రమాన్ని గొల్లి రాము గారు వారి నివాసం అందు ఏర్పాటు చేయడం, అదే ఏపూరు రమేష్ గారు, తర్వాత మీరు పేరున అందరి పేర్లు మా మావయ్య దాదాపు 50 సంవత్సరాల నుంచి నాకు అతను తెలుసు. నాకు 60 సంవత్సరాలు, అతనికి 10 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. ఎందుకంటే మా తండ్రి ఇందులోనే పనిచేశారు, పారంలో పనిచేశారు. ఈ ఏరియా అంతా నేను సుపరిచితుడిని. అంటే అదే ఇంకా సోదర సభ్యులందరూ కూడా పేరున ప్రతి ఒక్కరూ నల్లల శ్రీనివాసరావు గారిని అభినందించడం మీ అందరికీ పేరున కృతజ్ఞత అభినందనలు. ఎందుకంటే మా సోదరులు, మాకు దగ్గర వాడైనటువంటి మా శ్రీనివాసరావుని ఇంత చక్కగా అభినందించి, వాళ్ళతో పాటు మా అధ్యక్షులు మా రాము గారికి నాకు కూడా అభినందించారు మీరు. చాలా సంతోషం. ఈ మంచి చక్కటి ఆహ్లాదకర వాతావరణం, మంచి ఆత్మ అంటే ఒక రకమైన పండగ వాతావరణం. ఈ పండుగ వాతావరణంలో మనందరూ కూడా ఆనందంతో ఉన్నాం. ఈ ఆనందానికి కారకులైన మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఆ ఏడుకొండలవాడు, ఆ కనకదుర్గమ్మ మంచి ఆయురారోగ్యేశ్వరులు ఇచ్చి ఉన్నత పదవులు చేకూరాలని అతనికి ఆయనకంటే పెద్దవాళ్ళం కాబట్టి ఆశీర్వదిస్తున్నాం. తదుపరి ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారైన మరగారమ్మ గారు అతన్ని ఆశీర్వదిస్తారు. మంచి మిత్రుడు, తూర్పు కాపు సంఘానికి ఉపాధ్యక్షుడు అయిన సందర్భంలో లక్ష్మీపేట మన కులస్తులందరూ, తూర్పు కాపులందరూ ఇతన్ని అభినందించిన సభకి ముఖ్య ప్రోత్సాహకులు గుర్రు రాము గారు, ఏపూరు రమేష్ గారు, మన జోగిరాజు గారు, రమణ గారు, మిగిలిన వారందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వేళ శ్రీనివాసరావుకి వాసుకి పదవి రావటం అయితే తన కష్టాన్ని, తన తాలూకా నిజాయితీని, తన తాలూకా పట్టుదలని అనకాపల్లి తూర్పు కాపు సంఘం గుర్తించి ఆయన్ని ఉపాధ్యక్షుడిగా చేసుకోవడం జరిగింది. ఆయన శక్తిని నమ్ముకునే మనిషి. ఏదో కబుర్లు చెప్పి సంఘాన్ని అభివృద్ధి చేద్దామని కాకుండా తన వంతు ప్రయత్నం తను చేస్తూ మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ సంఘం అభివృద్ధిలో కానీ, కింద సంవత్సరం మనం జరుపుకున్నటువంటి వన సమారాధనలు కానీ, ఇతర మనం కళ్యాణ మండపం కట్టాలనే ఆలోచనలో కానీ ప్రతిభుడుగా ఉంటూ మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమాలన్నింటినీ సమర్థవంతంగా చేయాలనే విశ్వాసంతో, ధైర్యంతో పనిచేస్తున్నటువంటి వాసుకి తన తాలూకా నిజాయితీగా ఈ పదవి వచ్చింది తప్ప ఏదో ఎవరినో కప్పులు చెప్పి పదవి సంపాదించిన వ్యక్తి మాత్రం కాదు. అలాగే మాకు జోగిరాజు కూడా ఈ విధంగా చేసేవాడు. కానీ మరి ఎందుకో ఒక 2 సంవత్సరాల నుండి గ్యాప్ వచ్చింది.
కానీ ఇతను మాత్రం మేము ఏ రోజైతే ఇతన్ని మా కమిటీలో ఇతను సభ్యులుగా చేర్చుకున్నాము ఆ వేళ నుండి ఈ వేళ వరకు మొదటి రోజు అయితే ఏ విధంగా తన ప్రయత్నం ప్రారంభించాడో ఈవేళ కూడా అదే ప్రయత్నంలో అదే ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటి రాజు నేను 84లో కాపు సంఘం కార్యక్రమాల్లో ఒక సాధారణ కార్యకర్త ప్రవేశించి అన్ని దశల్లోనూ నేను కాపు సంఘం ఎన్ని పదవులు ఉన్నాయో అన్ని పదవులు చేశాను. కానీ నా మిత్రుడు ఒక 3 ఏళ్ల కాలంలో సంఘానికి ఉపాధ్యక్షుడు అయ్యాడు. అంటే తన తాలూకా నిజాయితీ క్రమశిక్షణ అన్నీ ఉండడం వల్ల ఆయనకు వచ్చింది తప్ప మా తాలూకా ప్రోత్సాహం మాత్రం కాదు. కష్టపడే వాళ్ళని గుర్తించే పదవులు వస్తాయన్న దానికి వాసు ఒక నిదర్శనం. అలాగే ఈ పదవీ కాలంలో మేము కళ్యాణ మండపం కట్టాలని అనుకున్నాము. ఆ ప్రయత్నంలో ఇతను కూడా తన వంతు కృషి చేసి ఈ కళ్యాణ మండపానికి తను కూడా బాగా పనిచేసి ఈ కళ్యాణ మండపం కట్టి తూర్పు కాపులుగా అప్పగించడానికి తనంతో ప్రయత్నాలని ఇంకా ముమ్మరం చేస్తారని కోరుకుంటూ మీ అందరి తాలూకా ప్రోత్సాహం అతనికి ఉండి మీరు నిత్యం అతనికి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇంతకంటే ఉన్నతమైన రాజకీయ పదవులు కానీ లేకపోతే ఆర్థికంగా కానీ అతను అభివృద్ధి చెందడానికి మీ అందరి తాలూకా సంపూర్ణ సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ తూర్పు కాపు సంఘ పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నాకు ఈ పదవి ఇచ్చిన సంఘం పెద్దలైనటువంటి పలకారామ గారు, అధ్యక్షులైనటువంటి పలకారామ గారికి, సెక్రటరీ అయినటువంటి ఎడ్ల తిన్నాది గారికి, అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసిన మన గొర్రె రాము గారికి, ఏపు రమేష్ గారికి, అలాగే మన లక్ష్మీదేవిపేట ఉన్న సోదరులందరికీ కూడా, తూర్పుగోపు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి చక్కటి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సంఘ పెద్దలకు మరింత అభివృద్ధి చేయడానికి మన ఈ సమావేశం ద్వారా మీకు చేస్తాను. వారికి మాట ఇస్తున్నాను కూడా. అందరూ విచ్చేసినందుకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గొర్లి రాము, ఏపురి రమేష్, గొర్లి వెంకటరమణ, లింగం శివగోవిందరావు, సలాది హనుమంతరావు, బండారు రాజు, ఇప్పిలి శంకర్రావు, ఉల్లి శివ, రాయవరపు చంద్రరావు, రాయవరపు జోగిరాజు, ఎచ్చెర్ల శ్రీనివాస్, ఎచ్చెర్ల కేదర్, బల్జీ అశోక్ కుమార్, చందు, గరుగుబిల్లి శివ, కోరుకొండ దిలీప్, ఎర్ర లోకేష్, అప్పల కామేశ్వరరావు, అబ్బులు తదితరులు పాల్గొన్నారు.